హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చూస్తున్నాం అనమాట, వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ అయితే వచ్చేసి గంగమ్మ ప్రాసెస్ అనమాట. సో గంగమ్మ చేయాలని చెప్పేసి 4 years బ్యాకే మొక్కున్నారనమాట మా అత్తయ్య. సో అంటే అక్కడంతా పల్లెటూరు, వంకలు అవన్నీ ఉంటాయి కదా. సో మనం ఎప్పుడైనా పీరియడ్స్ అయినప్పుడు అలా అలా ట్రావెల్ చేసినప్పుడు వంకలు దాటితే అండ్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకోసమే నాకు కాళ్ళు నొప్పి వచ్చింది వీళ్ళ ఇంటెన్షన్ అనమాట. సో అందుకోసం చేయాలి అని చెప్పేసి చెప్తే వెళ్ళాము. సో మా హస్బెండ్ అయితే తుమ్కూరులోనే ఉండారు, నేను మాత్రమే వెళ్ళింది. మా అత్తయ్యకి కొంచెము కాలు బాగుండలేదని చెప్పేసి. అండ్ ఇక్కడైతే వంక అనమాట, అండ్ జౌ ఇది అంటారు కదా. సో కాలు పెడితే ఫుల్ బురుజంతా అంటుకోపోతూ ఉంది. అక్కడ దిగి వెళ్ళి నాకు కొంచెం స్లిప్ అయితే పడిపోతుంది, అలా అయిపోయిండే. సో దేవుని మీద భారం వేసి వెళ్ళామన్నమాట. సో కొన్ని నీళ్ళు ఉండే. సో అంత గంగమ్మ పూజ అయిన తర్వాత సెల్బిన్ చేసేసి పెట్టేసి బ్లౌజ్ పీసు అండ్ అది తెల్లదే పెట్టాలంట. సో తెల్ల సీర తెల్ల బ్లౌజ్ కట్టాలంటే మా అత్తయ్య ఏదో ఒక కాళ్ళతో బ్లౌజ్ ఇచ్చేసి కుట్టించుకొచ్చేసింది. అది అంతా వేసుకుని మా అత్తయ్యదే సీర వేసుకుని పూజ చేశాను. అండ్ మీరే చూడొచ్చు, ఫుల్ అంటే ఫుల్ ఇక్కడ కనపడదు కానీ మనం కాలు పెడుతుంటే అలా జారుకుని వెళ్ళిపోతుంది. సో అంతా అయిన తర్వాత పైనకి వచ్చేసాము. అండ్ సిక్కిందే ఛాన్స్, నేను బొట్టు కానీ ఏమి పెట్టను అనేది కంప్లైంట్ మా అత్తయ్యది. సో సిక్కిందే ఛాన్సు పసుపు పూసి పెట్టేసింది నాకు మకంకంతా. తర్వాత అయితే ఈ ప్లేస్ ఫస్ట్ టైం వచ్చాను నేనైతే. మా ఊరిని ఇంకా ఒక 2 kilometers అంటే కలుగులుమి, అక్కడి నుండి 2 kilometers ఉంది ఈ ప్లేసు. తర్వాత అయితే పూజారి వచ్చిండలేదన్నమాట. మేము గంగమ్మ చేసుకుని అండ్ ఇక్కడున్న దేవునికి ఈయనే లేదు, పూజ సామాన్ తెచ్చినా కానీ తను ఏమో మోటార్ ఏమో చెడిపోయింది, గుడి కడగకుండా పూజ చేయం మేము, సో పెట్టేసి పోండి అని చెప్పారు. అందుకోసం మేము పెట్టేసి తర్వాత మేము వెళ్ళిపోయామన్నమాట. కాసేపు వెయిట్ చేసాము 1 hour అలాగా. కానీ మాకు ఇంకో ఫంక్షన్ ఉండే ఆ రోజు, అందుకోసం మేము వెళ్ళిపోయాము. కాసేపు వెయిట్ చేసి చూసాము మోటార్ వస్తుందా, ఎట్లా అంటే నీళ్ళు వస్తాయా, కరెంట్ ఆన్ అవుతుందా అని. బట్ అవ్వనే లేదు. సో బుజ్జిగాడు నేను వైట్ మ్యాచింగ్ లాగా ఉంది శారీ అండ్, బట్ బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు, ఫిట్టింగ్ బాగుంది లేదని షేప్ అంతా బాగా తీయలేదన్నమాట. సో మా అత్తయ్య అయితే మీరు పోండి ఫస్ట్, నేను ఈ పక్కకు వస్తానని చెప్తే సో మేమైతే వచ్చేసాము. వచ్చి రెడీ అయిపోయామన్నమాట. దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ ఫెస్టివల్ అనమాట. అనదర్ విలేజ్కి పోతున్నాము. సో బుజ్జిగాని అవుట్ఫిట్, నా అవుట్ఫిట్ ఎలా ఉంది? సో మా అత్తయ్య మా వైపు వెనకాల వస్తున్నారు, మా అత్తయ్య కూడా వస్తారనమాట ఫంక్షన్కి. సో దిస్ ఇస్ ద వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.